నిజానికి భారతదేశం మీద దాడులు ఈరోజు కొత్తగా మొదలైనవి కాదు. గత 2000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గ్రీకులో, హూనులో, షెకులో, లేకపోతే పార్సీలో, తురుష్కులో, మంగోలియన్స్ ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు ఈ దేశం మీద. బ్రిటిషర్స్ దాకా కూడా బ్రిటిషర్స్, డచ్, ఫ్రెంచ్ అందరూ వచ్చారు ఈ దేశానికి. ఎవడి కాడు వస్తాం అత్తారింట్లో అల్లుడు పడి తిన్నట్టు తిని పందెం కోళ్ళలాగా బలిసిపోయారు. ఆ బలిసిన కొడుకులందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ మతానికి సంబంధించిన గుర్తులను వదిలేసి కొంతమందిని వాళ్ళను కూడా బలిసిన పందుల్లాగా ఇక్కడ పడేసి వెళ్ళారు. కానీ భారతదేశం ఏ రోజు కూడా భూభాగాన్ని కోల్పోయింది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోలే. కారణం ఏంటంటే ఎవడొచ్చినా అందరినీ ఏదో ఒక పాయింట్లో తరిమి కొట్టాం. కానీ మెకాలే విద్యా విధానం అనేది ఒకటి ఉంది చూసారా. గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం భారతదేశాన్ని. ఈ 75 సంవత్సరాలు ఈ మెకాలే విద్యా విధానం కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మట్టిని ఆక్రమించారు కానీ ఇక్కడ మనుషుల్ని ఆక్రమించలేకపోయారు. కానీ ఈ విద్యా విధానం వచ్చిన తర్వాత వీళ్ళు మనుషుల మెదళ్ళను ఆక్రమించేశారు. మన ధర్మం కోసం మనం పోరాటం చేయటం అంటే అది ఫాసిజం అని చెప్పేసి, మన భూమిని మనం కాపాడుకోవాలి అంటే గనక అది స్వార్థం అని చెప్పేసి, లేదు మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే అది ఫ్యూడలిజం అనో లేకపోతే ఇంకోటనో పేర్లు పెట్టి మనకే తెలియకుండా మన ఆత్మాభిమానం మీద ఒక దారుణమైన దెబ్బను కొట్టారు. ఈ విద్యా విధానం మారాలి. ఈ విద్యా విధానం ప్రతి ఒక్కళ్ళని కూడా బానిసత్వంలోకి నెట్టేసిందండి. దాని మీద మా పోరాటం చేస్తున్నాం. ఇటువంటి విద్యా విధానంలో కూడా అటువంటి వాటన్నిటిని ఛేదించుకుని మన నిజమైన చరిత్ర ఏంటి అని చెప్పేసి కొంతమంది పెద్దలు దారి చూపిస్తుంటే అటువంటి దారి చూసి అటువంటి వాటిల్లో నేర్చుకుని మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మనుగడ సాగిస్తూ ఉన్నాం. మాలాంటి కొన్ని వేల మందిని మేము తయారు చేయగలుగుతున్నాం అవగాహన కల్పిస్తూ. ఈ యుద్ధం ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం సాగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడు ఒకడు పోతే 1,00,000 మంది పుడతారు. హిందూ ధర్మరక్షణ చేయడానికి మీకున్న వయసు, మీకున్న సమర్థత సరిపోతుందంటారా? నా వయసు సరిపోతుందో లేదో నాకు తెలియదు, నా సమర్థత సరిపోతుందో లేదో నాకు తెలియదు. సమర్థత వయసు వచ్చిన తర్వాతే పోరాటం చేయాలంటే అప్పటికి నాకు ఓపిక ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడు, నా ఊపిరి ఉన్నప్పుడు, ఉన్నంత వరకు కూడా నాకు తోచింది నేను చేస్తానండి నా ధర్మం కోసం. ఇందులో నేను మనుగడ సాగించవచ్చు, మరణించవచ్చు, ఏమైనా భారతదేశంలో ఉన్నంతలో పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ రోజున ఖుదీరామ్ బోస్ 18 ఏళ్లకి ఉరికమ్మ ఎక్కి ఉరిశిక్ష అనుభవించాడు. 18 ఏళ్ల వయసుకి, నా వయసుకి, నా బలానికి నేను ఇంత చేయగలనని అనుకుని ఉంటే ఆ చావు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళకి ఇంకొన్ని వేల మందికి ప్రేరణ అయ్యేది కాదు. ఆ తర్వాత 21 ఏళ్లకి ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు, సుఖదేవులు కావచ్చు, నా వయసుకి నేను ఈ పనులన్నీ నాకెందుకు అనుకుని ఉంటే వాళ్ళ చావు ఈ దేశానికి ప్రేరణ అయ్యేది కాదు. ఉంటామా పోతామా కాదు, పొయ్యేలోపు ఏదోటి మంచిని చేసామా లేదా, ఇదే నా కోరిక. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే హిందూ ధర్మరక్షణ గురువుల మీద కూడా ఉంది, స్వామీజీల మీద కూడా ఉంది. ఇలాంటి వాళ్ళంతా కూడా జాతకం వైపు, ఆస్ట్రాలజీ వైపు నడిపిస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్ని. అంటే పొద్దున్న ఏ టైంకి లేవాలి, పొద్దున్న ఏం తినాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి జాబులు చేయాలి, ఈ జాబ్ నీకు వస్తుందా రాదా, సో మొత్తం వీళ్ళ ఆధిపత్యం అంతా కూడా నీ భవిష్యత్తే వాని చేతిలో ఉన్నట్టు చెప్తున్నాడు. కరెక్ట్. మరి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ నెలకొంది కదా. ధర్మం వైపు నడిపాల్సిన గురువులే మూడో నమ్మకం వైపుకు నెట్టేస్తున్నారు. భారతదేశం భయంకరమైన బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న రోజుల్లో కూడా కొంతమంది దేశభక్తుల వైపు ఉన్నట్టు నటిస్తూ బ్రిటిష్ తొత్తులుగా పనిచేశారు. వాళ్ళు అట్లాంటి గాడిదల పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజున ఉన్నారు ద్రోహులు. మీరేమో ఒక పక్క మత మార్పిడిలు జరుగుతున్నాయని క్రిస్టియన్లను తిడతారు, లేకపోతే గోహత్యలు జరుగుతున్నాయని ముస్లింలను తిడతారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న ఈ ఆస్ట్రాలజీ సో కాల్డ్ పేర్లతో ఉన్న స్వామీజీలు, జాతకాలు చెప్పే జాతకాలు పిచ్చోళ్ళు, దీన్ని ఏ రకంగా మీరు క్లియర్గా చెప్తున్నానండి. ఆల్రెడీ మేము దాని మీద కూడా పోరాటం చేస్తున్నాము. ఉన్న ఇంట్లో దొంగల గురించి కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు కదా. ఇంకా ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్యానర్లతో యాడ్ కూడా ఇచ్చుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ లా కోసం. చెప్తున్నా కదా సార్, కలియుగం ఎఫెక్ట్ అదంతా కూడా. వాస్తవంగా హిందువులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యం అనేది ఏదైతే ఉందో, జ్యోతిష్యం అంటే ఒక మూఢనమ్మకం ఏం కాదండి. జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. కాకపోతే జ్యోతిష్యంలో ఏముంటుంది అనేది చూసుకుంటే కనుక నిజానికి జ్యోతిష్యము ఖగోళానికి సంబంధించి, అదేవిధంగా గణితము, ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, భూగోళం, వీటన్నిటి యొక్క కలయిక. ఇందులో గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, కాలాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పే ఒక సైన్స్ అండి అది.
అందుకే పూర్వం ముహూర్తాలు అంటే కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ముహూర్తానికి పెళ్లి చేయకపోతే లేదో కొట్టుకు చచ్చిపోతారు, లేకపోతే ఈ ముహూర్తాలకి చేయకపోతే వీళ్ళు విడిపోతారు ఇట్లా అంటారు. ముహూర్తం అనేది ఎందుకు పెడతారు అంటే కొన్ని వేలు లేదా అప్పటి కరెన్సీని బట్టి వందల్లోనూ ఎంతో ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా ఎప్పుడు కాబట్టి అప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అది ఏ వర్షం వచ్చి పుట్టుకుమంటో లేదా భూకంపం వచ్చి పుట్టుకుమంటో తెలియదు కాబట్టి ఒక మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు. ఆ ముహూర్తం ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఒక దర్జాగా నువ్వు ఖర్చు పెట్టుకోరా, ఆ రోజు వర్షాలు పడవు, భూకంపాలు రావు, తుఫానులు రావు అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు. దానికోసం పెట్టే కాన్సెప్ట్ వీళ్ళు ఎట్లా చేసేసారంటే రాను ఇదిగో ఈ ముహూర్తానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేయకపోతే వీళ్ళు విడాకులు అయిపోతాయంట. పేర్లే మార్చేస్తున్నారు, ఆడపిల్ల పేరు మళ్ళీ మగపిల్లోడి పేరు మార్చారు. అసలు సీరియస్గా అసలు పేర్లు ఎందుకు పెడతారు నక్షత్రాన్ని బట్టి అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళకి తెలియదండి. నిజానికి మనకి సనాతన ధర్మంలో 27 నక్షత్రాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, మొత్తం 108 పాదాలు ఉంటాయి. ఇప్పుడు పలానా వ్యక్తిని మహేందర్ గారు అని చెప్పాను అనుకోండి, మీ నక్షత్రం ఏంటి అంటే పుట్టినప్పుడు మీకు చెప్తారు. మీకు పుట్టినప్పుడు చెప్పిన నక్షత్రాన్ని మీరు పేపర్ మీద లేకపోతే కంప్యూటర్లోనో మొబైల్లోనో ఫీడ్ చేసి పెట్టుకునే రోజులు కాదు అవి. కాబట్టి ఆ పేరు బట్టి నక్షత్రాన్ని వెంటనే స్ఫురించేలాగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నక్షత్రం పాదానికి ఒక్కొక్క అక్షరం పెట్టేశారు. యో బాబీ అన్నారు అనుకోండి, దానికి ఒక నక్షత్రం, దానికి 4 పాదాలు పెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ భాస్కర్ రావు అనే పేరు వచ్చింది అనుకోండి, ఈ భాస్కర్ అనే పేరు రాగానే ఆ పెళ్ళప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు నాకు జాతకం చూస్తే మళ్ళీ ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చూసేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పుడు అంతా కూడా పూర్వకాలంలో నేను పొద్దున్నే తిండి తినాలి, ఏ టైంకి తినాలి, లేకపోతే పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలని జాతకాలు చూపించుకునేంత ఎర్రోళ్ళు అప్పుడు లేరు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే జ్ఞాన మార్గం. అలాంటి రోజుల్లో ఏం చెప్పారంటే పెళ్ళిళ్ళప్పుడు మాత్రం జాతకాలు చూసుకునేవాళ్ళు. అలాంటప్పుడు వెంటనే జాతకం చూసుకోవాలి అంటే నక్షత్రం గుర్తురాదిగా. పంతులు గారి దగ్గరికి వెళ్ళి బాబు నీ పేరేంటి అనగానే భాస్కర్ అనగానే యో బాబీ అంటే మూలా నక్షత్రం 3వ పాదం, ఓకే నీది మూలా నక్షత్రం 3వ పాదం అని స్ఫురించేలాగా ఉండేది. దానికోసం మాత్రమే పెట్టారు. ఇప్పుడు పెట్టాల్సిన చోట పెడితే కొట్టుకుపోయేది లేదు, మునిగిపోయేది ఏమీ లేదు. కానీ ఈ మధ్య కాలంలో చైతన్యం పెంచాల్సిన భక్తి ఛాందస్వాదం పెంచేస్తుందండి. సనాతన ధర్మంలోని మీకు ఉపనిషత్తుల్లో అద్భుతమైన మంత్రం ఒకటి ఉంటుంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది భగవంతుని ప్రతి హిందువు కోరుకోవాల్సింది. అంటే ఏంటి? అసతోమ సద్గమయ అంటే అసత్యం నుండి మమ్మల్ని సత్యం వైపు నడిపించు స్వామి. తమసోమ జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణం నుంచి అమరత్వం వైపు నడిపించు అని ఉంది. ఇక్కడ ఎక్కడ మమ్మల్ని జాతకం చెప్పించుకుంటాను, నన్ను ఇటు నుంచి అటు నడిపించు, అటు నుంచి ఇటు నడిపించు అని ఎక్కడుందండి? ఈ మధ్య కొంతమంది పైచికారులు వచ్చేసి ప్రమోషన్ కావాలంటే ఒక పూజ, పదవి కావాలంటే ఒక పూజ, పెళ్ళం కావాలంటే ఒక పూజ, దాన్ని కడుపోవాలంటే ఇంకో పూజ అని చెప్పేసి అడ్డమైన పూజలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చాదస్తమే. ఇటువంటి చాదస్తం మీద హిందువులందరూ కూడా ఫైట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాటిని కొంతమంది స్వామీజీలు ముసుగులో ఉన్న వాళ్ళే చేస్తూ ఉన్నారు. స్వామి అని పేరు పెట్టుకున్న యదవులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, నిజమైన ఏ స్వామీజీ కూడా మంచిని చెప్తాడు తప్ప ఇలాంటి మార్గభ్రష్టత్వం పొందే మాటలు చెప్పడు. అలాంటి వాటి పట్ల ప్రతి హిందువు జాగ్రత్త వహించాలి. ఈ స్వామీజీల ఎఫెక్ట్ ఎంత ఉందంటే మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు పాపం ఓటమి చెందారు. కానీ ఆ సచివాలయాన్ని వాస్తు బాగాలేదనే కూల్చారు అనేది అయితే వాదన గట్టిగా వినిపించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేత అంత పెద్ద సచివాలయాన్ని కూడా కుల్పించేయగలిగే అంత శక్తివంతంగా ఈ గురువులు మారారా? అయ్యో, ఈ దేశంలోనే ఒక ప్రధానమంత్రికి సలహాదారుగా ఒక తాంత్రిక స్వామి గడిపాడంతే కొంతకాలం. చంద్రస్వామి అని మీరు పేరు వినే ఉంటారు. పివి నరసింహారావు గారు ఆంతరంగికుడు. ప్రధానమంత్రులనే డిసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకా పేర్లు ఎందుకులేండి, ఇంకా చాలా మంది ఇట్లాంటి స్వామీజీలు ముసుగులో పడి బతికారు. మరి పివి నరసింహారావు గారి మీద ఎన్ని కేసులు, గడ్డి స్కాము, దాణా కేసులు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన హయాంలోనే కానీ ఆ దేశాన్ని ఎంత సంస్కరణ మార్గంలో నడిపించారో పివి నరసింహారావు గారు. అన్ని నిందలు కూడా మోసారు కదా. మరి పక్కనే ఉన్న జ్యోతిష్యుడు చంద్రస్వామి ఎందుకు కాపాడలేపాడు? ఇవన్నీ ఉట్టి బోటకాలండి. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా హిందుత్వం అంటేనే చైతన్యం. సనాతన ధర్మం ప్రతి ఒక్కళ్ళని చైతన్యపరచమని చెప్పుద్ది. నేను మిగతా మతాలు కూడా చూసుకోండి. ఈ రోజున క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మతం మార్చే వాళ్ళు ఏం చెప్తారు? నీకు ఏదైనా రోగం వచ్చిందా, మా దేవుడిని నమ్ముకో అని చెప్పేసి చెప్తారు. లేకపోతే మా దేవుడిని నమ్ముకున్నావు అంటే మీ వాడు చనిపోయేవాడు కాదు కదా అని చెప్పేసి చెప్తారు. చివరికి హరికృష్ణ గారు లాంటి వాళ్ళు మిగతా సినిమా యాక్టర్లు చనిపోతే కూడా కొంతమంది పాస్టర్లు వీడియోలు పెట్టారు, అరే వాళ్ళు దేవుడిని తెలుసుకున్నట్టు వాళ్ళకి గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి. గాడిద కొడుకల్లారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవుడిని తెలుసుకోరా అని చెప్పి అడుగుతున్నారు. అంటే మీరు నమ్మినోడు దేవుడు, మీరు నమ్మినోడు దెయ్యాలా? ఈ చెప్పే క్రమంలో కూడా ఇంకొక ఇది ఉంది. సనాతన ధర్మంలో ఇక్కడ ఇట్లాంటి దరిద్రాలు ఉండవండి. చావు అనేది అనివార్యమైనది. యదృశ్యం తన్ నశ్యం, కనిపించే ప్రతిదీ ఒకనాటికి కనిపించకుండా పోతుంది. అందుకే బ్రతికున్న ప్రతి ఒక్కడికి కూడా చావు పట్ల భయం పోవాలని చెప్తారు. మృత్యోర్మ అమృతంగమయ్య కూడా అంటే కూడా అదే, మరణం నుంచి అమరత్వం వైపు రావాలి అంటే మరణం అనేది ఎప్పటికీ తప్పనిది, ఎవరికైనా తప్పనిది. కాబట్టి మరణం పట్ల భయాన్ని వదిలేయండి అని చెప్పి చెప్పటమే దాని ఉద్దేశం. ఈరోజు మృత్యుంజయ మంత్రం అని చెప్పేసి చెప్తారండి. మృత్యుంజయ మంత్రంలో కూడా ఏం చెప్తారు?
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అంటారు. ఈ మంత్రం 108 సార్లు చదువు బాబు, నీకు మరణం రాదు అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. మరణం రాకపోవటం కాదు, మరణం పట్ల భయం పొద్దు, దాని అర్థం తెలుసుకుంటే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని చెప్పేసి భగవంతుడిని మనకు శక్తిని కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు? మనం బ్రతికున్నంత కాలం శక్తిగా ఉండాలి. ఆ తర్వాత ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అంటే నేను ఎప్పుడైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తానో, నేను అంటే ఇక్కడ ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టేస్తానో, ఎలా విడిచిపెట్టాలంటే పండిన దోసపండు ఏ విధంగా అయితే తీగ నుంచి విడిపోతుందో అలా నా ఆత్మ కూడా శరీరం నుంచి ఎటువంటి నొప్పి లేకుండా విడిపోయేలాగా చూడు స్వామి. నేను ఎల్లకాలం బతికుండాలని కోరుకోడు ఎవడు కూడా. చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటారు భగవంతుడిని. గుడికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తారు. దర్శనం చేసుకుని మొత్తం అంతా వచ్చిన తర్వాత గుడి బయటకు కూర్చొని అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కోరుకోమంటారు. అంటే ఏంటి? అసలు ఎటువంటి కష్టం లేకుండా మాకు మరణం రావాలి అంత్యకాలంలో. వినా దైన్యేన జీవితం, నా జీవితంలో ఎక్కడ ఇంకోటి దగ్గర చేయి జాపే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. దేహంతే తవ సాన్నిధ్యం, నా దేహం ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి, అంటే నిన్ను చూసుకుంటూ ఉండాలి, నీ గుడికి వస్తూ ఉండాలి. అంటే ధర్మబద్ధంగా బ్రతకాలి, ధర్మబద్ధంగా నేను చావాలనుకున్నప్పుడు చనిపోవాలని కోరుకోవాలి. కానీ ఈ యదవలు కొంతమంది ఉంటారు ఇప్పుడు వచ్చేసి, మాకు నిత్య జీవం కావాలి, మా దేవుడిని నమ్ముకుంటే ఎల్లకాలం బతుకుతాం. అది పిశాచాల్లాగా ఎల్లకాలం బతికి పీకేది ఏంటంటే మనిషి. చావు అంటే వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే నిజానికి ఆ రెండు మతాల విషయంలో చావు అంటే ఒక శాపం. కానీ సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే చావు ఒక వరం, మృత్యు దేవత అంటాం మనం. అందుకే ఎందుకంటే బాగా జీర్ణమైపోయిన శరీరం, అసలు కథలు లేకుండా మంచం మీద పడి అక్కడే మోషన్స్, అక్కడే యూరినేషన్ అంతా అవుతున్న జీవి బతికొండటం కంటే ఆ జీవికి మరణమే వరం. కానీ బాగా పాపాలు చేసుకునేవాడు చూడండి, ఆ మంచం మీద అలా బతికే ఉంటాడు కానీ కుళ్ళుతూ కూడా చావలేడు వాడు. అలాంటి వాడికి చావు వచ్చిందంటే అదొక వరం అండి. సనాతన ధర్మం అంత గొప్పగా చెప్తుంది, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటుంది. దట్ ఈస్ రియాలిటీ, దట్ ఈస్ సనాతన ధర్మం.